ఈరోజు రాష్ట్రంలోని మొత్తం బలిజ సోదరులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఆయన జన్మానంతరం ఈరోజు మా అందరికి కూడా ఈరోజు శ్రీకృష్ణదేవరాయల సెంటర్లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 554వ జయంతి సందర్భంగా కడప నగర బలిజ సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి జయంతిని జరుపుకుంటున్నారు. కావున గతంలో ఒకసారి స్మరించుకుంటే శ్రీకృష్ణదేవరాయలు చిన్న వయసులోనే విజయనగర సామ్రాజ్యాన్ని వాడవాడల దేశమంతా కూడా వ్యాపించాడు. అదేవిధంగా అన్ని భాషల కన్నా తెలుగు భాష లెస్స అని చెప్పి తెలుగు భాషను అభివృద్ధి పరిచిన మహా చక్రవర్తి గారు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి చక్రవర్తి కడప నగరంలో శ్రీకృష్ణదేవరాయలు గారు తొలి గడప వెంకటేశ్వర స్వామి కూడా ఆయన నిద్రించడం కూడా జరిగింది. చాలామంది కవులు కళాకారులు ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఆయన ఆస్థానంలో పనిచేశారు. దేవాలయాలు అయితేనేమి, అదేవిధంగా రైతులు టెక్నాలజీ లేనప్పుడే ప్రతి ఊరిలో కూడా ఒక చెరువును నిర్మించి ఆ చెరువు ద్వారా నీళ్లను పంటలకు సరఫరా చేపించి ఎన్నో ఉన్నతమైన ఆశయాలు అమలుపరిచిన మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు జయంతి జరుపుకోవడం నిజంగా కడప నగరంలో మా అందరూ కూడా ఒక అదృష్టం లాంటిది. ఆ జయంతి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి నాయకులైతేనేమి అందరూ కూడా రావడము నిజంగా హర్షించదగ్గ విషయము. చాలామంది కూడా ఇంకా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణదేవరాయను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చేసిన కార్యాలు అయితేనేమి, ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని దేశమంతా వ్యాపించేసి ఎన్నో మంచి పనులు చేసి ఒక మహా చక్రవర్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోయిన మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. కడప పట్టణంలో ఉండే మొత్తము బలిజ వర్గీయులంతా శ్రీ కృష్ణదేవరాయల 554వ సంవత్సరం జయంతి సందర్భంగా అందరికీ ఇక్కడ వచ్చి ఒక గజమాలను సమర్పించి ఆయన యొక్క చేసిన మంచి కార్యక్రమాలను మేము స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు కృష్ణదేవరాయలు గారి 554వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా బలిజ సోదరులందరికీ కృతజ్ఞతలు. కృష్ణదేవరాయలు ఈ కడపకు కూడా వచ్చిన కాలం ఉంది. ఎందువల్లంటే ఆయన దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఈ దారిన కూడా నడిచిన కాలం తిరుపతికి పోయినాడు అని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉంది. కాబట్టి ఆయన చక్రవర్తి చిన్న వయసులోనే చక్రవర్తిగా అయ్యి ఆయన కవులను కానీ ప్రతి ఒక్కరిని కూడా పోషించడం జరిగింది. అలాగే ఈరోజు చెరువులు ఉన్నాయంటే ప్రతి ఒక్క చెరువు కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు రైతుల కోసం అని చెప్పేసి ఆయన పాడి పంటలు బాగుండాలనే ఉద్దేశంతోనే చెరువులు దోయించడం జరిగింది. ఆ చెరువులు ఆ బావులే ఇప్పటికి కూడా ఆయన అనుకునేటట్టు చేస్తుంది. ఆయన చనిపోయినా కూడా ఈ కాలానికి కూడా ఆయన అనుకుంటామంటే ఆయన ఎప్పుడూ చనిపోలేదు, ఎప్పుడు చిరంజీవిగా ఉంటాడు. ఈరోజు శ్రీకృష్ణదేవరాయల గారి జయంతి సందర్భంగా కడప నగరం మరి కృష్ణా సర్కిల్గా పిలువబడినటువంటి ఈ సర్కిల్లో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని స్థాపించడం, మరి శ్రీకృష్ణదేవరాయలు అనాది కాలంలో ఒక సామాన్య ప్రజల కోసం మరి ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు కూడా మరి సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను
వాళ్ళ పరిస్థితులను అవగతం చేసుకొని మరి రాయలసీమలో నీరు సంబంధించినటువంటి ఎద్దడి కరువు ప్రాంతం అయినప్పటికీ అటువంటి ప్రాంతానికి కావలసిన స్థితిగతులు అయితేనేమి చెరువులు తవ్వించడం, మరి వర్షపు నీరు ఇంకిపోయి అక్కడ వర్షాభావ పరిస్థితులు మెరుగుపరిచేదానికి చెరువులు తవ్వించడం, మరి కమ్యూనికేషన్ రవాణా వ్యవస్థ ఆ రోజు సరిగా లేనప్పుడు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా మార్గ మధ్యంలో మరి వాళ్ళకి కోనేరుల ద్వారాను సత్రాల ద్వారాను ఆశ్రయం కల్పించి మరి సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను అవగతం చేసుకున్న రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఈ కృష్ణదేవరాయ జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ. శ్రీకృష్ణదేవరాయలు గారు ఎలా పరిపాలిస్తున్నారో అలాగే కూటమి ప్రభుత్వం కూడా దివ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ప్రజా పరిపాలన ఎలా ఉందో అలాగే కూటమి ప్రభుత్వం కూడా పరిపాలిస్తుంది. కాబట్టి మాకు ఈ శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఈ జయంతిని రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్గా చేసి ఈ జయంతికి జీవో రిలీజ్ చేయాల్సిందిగా మేము కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున కోరుతున్నాము. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణా సర్కిల్లో ఆయన ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. ఆయన మనం గతంలో చూసాం, రాయలసీమకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయల పాలన ఎలా ఉండేదో కూడా మనం అందరం చరిత్ర చెప్తుంది. అలాగే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి కూడా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకు స్థానికంగా ఏ సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కరించేదానికి ఎన్డీఏ కూటమి ముందుందని చెప్పి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మా అధినేత ఉండడం మేము చాలా సంతోషంగా అనుకుంటున్నాం. రాబోయే 354 సంవత్సరం పడిన సందర్భంగా శ్రీ కృష్ణదేవరాయల చరిత్ర అనేది దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇప్పుడు చూస్తున్న రాజకీయ నాయకులు కూడా ఆయన చరిత్ర ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ నేను రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షునిగా ఈరోజు ప్రభుత్వానికి ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. అధికారికంగా జయంతులు వర్ధంతులు చేస్తే ప్రభుత్వాన్ని స్థిరస్థాయిగా బలిజ కాపు తెలగా ఉండలే కాకుండా అన్ని కుల వర్గాలు కూడా అతని స్థిరస్థాయిగా ఉండలే పెట్టుకున్నారని బాబు గారికి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి వచ్చిన నా కుల పెద్దలు మిత్రులందరూ పేరు పేరున కృష్ణదేవరాయల జయంతి సందర్భంగా అపోలో కృష్ణా సర్కిల్లో చాలా ఘనంగా చేసుకున్నారు, ఘనంగా చేసినారు. ఈ చేసిన పెద్దలకు చేసిన పెద్దలకు మరియు ఈ మనకు వచ్చిన మా బంధుమిత్రులకు అందరికీ శుభాకాంక్షలు. ఈ కృష్ణా సర్కిల్ను కృష్ణదేవరాయ సర్కిల్గా మార్చిందిగా, అలాగే కృష్ణదేవరాయల జయంతిని రాష్ట్రంలో కృష్ణదేవరాయల జయంతి రిజిస్టర్డ్ నోటిఫికేషన్ విడుదల చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.